జానపదం చెవిన పడగానే జనం గుండె జల్లుమంటుంది. ఉత్సాహం పొంగుకొచ్చి లోపల మడిసి గంతులేస్తాడు. ఒక్కో ప్రాంతానికి ఒక్కో తరహా జానపద సాహిత్యం ఉంటుంది. ఉరుకుల పరుగుల జీవితాల్లో మనం జానపద పాటల సంగతే మర్చిపోతున్నాం. కానీ కొంతమంది మాత్రం జానపదం మీద ఉన్న మక్కువతో దానిని బతికించే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి ఓ యువకుడి పాట వినాలంటే మనం శ్రీకాకుళం వెళ్ళాలి. పేరు గంగరాజు, ఊరు శ్రీకాకుళం జిల్లా, వీరగట్టు మండలం నడిమెకెల్ల. అతడు పాట అందుకుంటే మిత్రులు దరువేస్తారు, కోరస్ అందిస్తారు. ఆ పాటలో జోష్ మనల్ని కూడా కదిలిస్తుంది, మనం కూడా శృతి కలిపేలా చేస్తుంది. నీ పక్కన పడ్డాది లేదే సూడోలు పిల్ల, నాది నెక్కిలేసు గొలుసు. నీ పక్కన పడ్డాది లేదే సూడోలు పిల్ల, నాది నెక్కిలేసు గొలుసు. బలే బలే బలే. నీ పక్కన పడ్డాది లేదే సూడోలు పిల్ల, నాది నెక్కిలేసు గొలుసు. నీ పక్కన పడ్డాది లేదే సూడోలు పిల్ల, నాది నెక్కిలేసు గొలుసు. నీ బావగారు వచ్చేటి వేళ, నీకు బంతి పూలు తెచ్చేటి వేళ. బావగారు వచ్చే నీ మామగారు వచ్చేటి వేళ, నీకు మరుమల్లెలు తెచ్చేటి వేళ. మామగారు వచ్చేటి వేళ, నీకు మరుమల్లెలు తెచ్చేటి వేళ. నీ మరిది గారు వచ్చేటి వేళ, నీకు మందారం తెచ్చేటి వేళ. బల బల బల. నాది అరే అరే నాది అరే అరే నాది నెక్కిలేసు గొలుసు. నీ పక్కన పడ్డాది లేదే సూడోలు పిల్ల, నాది నెక్కిలేసు గొలుసు. బల బల బల. నీ పక్కన పడ్డాది లేదే సూడోలు పిల్ల, నాది నెక్కిలేసు గొలుసు. నీ పక్కన పడ్డాది లేదే సూడోలు పిల్ల, నాది నెక్కిలేసు గొలుసు. శ్రీకాకుళం జానపద సాహిత్యం అనగా గుర్తొచ్చేది ఏం పిల్లడో వెళ్దాం వస్తావా. వంగపండు ప్రసాద్ రాసిన ఈ పాట అక్కడ ప్రజల నాలుక మీద నాట్యం చేస్తూనే ఉంటుంది. గంగరాజు ఈ పాటను తనదైన స్టైల్లో పాడుతున్నారు. ఏం పిల్లడో అరే ఏం పిల్లో, అరే ఏం పిల్లడో అరే ఏం పిల్లో. శ్రీకాకుళంలో సీమ కొండకు ఎల్దామొస్తవా ఏం పిల్లో. అరిసిలకలు అరిసిలకలు చల్ సిలకలు కొత్తులు దులపరిస్తాయట ఏం ఎల్దామొస్తవా ఏం పిల్లో. అరే ఏం పిల్లడో అరే ఏం పిల్లో. సాలూరవతల సవర్ల కొండకు ఏం పిల్లడో అరే ఏం పిల్లో. అరే చమర పిల్లులే చల్ చమర పిల్లులే శంఖ మూదినట ఏం పిల్లడో అరే ఏం పిల్లో. అరే ఏం పిల్లడో అరే ఏం పిల్లో. గంగరాజు కొన్ని పాటల్ని తానే రాసుకుని పాడుతుంటాడు. అటువంటి కొన్ని పాటల్ని మనం కూడా చూద్దాం. ఉంగరాల బొగ్గల దానా చిన్న దాన ఉంగారాల కాసులు దానా. ఉంగరాల సొగసు చూసి చిన్న దాన ఉండబోది ముండ మనసు.
బలే బలే ఉంగరాల బొగ్గల దానా చిన్నదాన ఉంగారాల కాసులు దానా ఉంగరాల సొగసు చూసి చిన్నదాన ఉండబోది ముండ మనసు బలే 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 నీలి కడవ శంకనేట్టి ఓ చిన్నదాన నీలాటి రేవుకెళితే నీలి పిల్లి కళ్ళ గండు పిల్లడు ఓ చిన్నదాన పైటి కొంగులాగబోతే కుండ దించుకుంటానని బండకేసి బాధింది కుండ దించుకుంటదని బండకేసి బాధింది నీ దండు తీరలేక గుండె జారిపోయిందమ్మో ఉంగరాల బొగ్గల దానా చిన్నదాన ఉంగారాల కాసులు దానా ఉంగరాల సొగసు చూసి చిన్నదాన ఉండబోది ముండ మనసు బలే 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 పంట సేను గట్టు మీద ఓ చిన్నదాన పెట్టలాగా ఎగురుతుంటే పోతులోరి పాత మనుషులు ఓ చిన్నదాన పైటి కొంగులాగబోతే బావొచ్చాడో లక్క బావొచ్చాడు ఎంత బాగున్నాడో లక్క బాగున్నాడు అర్రే బావొచ్చాడో లక్క బావొచ్చాడు ఎంత బాగున్నాడో లక్క బాగున్నాడు పట్టు చీర కట్టుకొని రమ్మన్నాడు తీర ఇల్లాక తాగేసి పడుకున్నాడు అర్రే పట్టు చీర కట్టుకొని రమ్మన్నాడు తీర ఇల్లాక తాగేసి పడుకున్నాడు బావొచ్చాడో లక్క బావొచ్చాడు ఎంత బాగున్నాడో లక్క బాగున్నాడు ఎంత బాగున్నాడో లక్క బాగున్నాడు తెల్ల చీర కట్టుకొని రమ్మన్నాడు మూరమల్లె పూలు పెట్టుకొని రమ్మన్నాడు తెల్ల చీర కట్టుకొని రమ్మన్నాడు మూరమల్లె పూలు పెట్టుకొని రమ్మన్నాడు అర్రే తెల్ల చీర కట్టుకొని రమ్మన్నాడు మూరమల్లె పూలు పెట్టుకొని రమ్మన్నాడు బావొచ్చాడో లక్క బావొచ్చాడు ఎంత బాగున్నాడో లక్క బాగున్నాడు బావొచ్చాడో లక్క బావొచ్చాడు ఎంత బాగున్నాడో లక్క ఎంత బాగున్నాడో లక్క బాగున్నాడు ఎంత బాగున్నాడో లక్క ఎంత బాగున్నాడో లక్క బాగున్నాడు బాగున్నాడు నాన్న మీద కూడా ఒక పాట పాడాడు. ఆ పాట ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట మేము భూమి మీద పడ్డ వేలప్పుడు బాధలన్నీ మరిసిపోయినావట ముద్దు పెట్టుకోనే గుండె కద్దుకుంటావు ముద్దు పెట్టుకోనే గుండె కద్దుకుంటావు బారసాల చేసి గౌరంగా చూసుకుంటావు నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న ఓ కుటుంబ భారమంతా మోసుకొస్తావు బాధ్యతకు మారు పేరువైనవు కష్టమంతా కడుపులోనే దాచుకుంటావు మా కన్నీళ్ళు కంటి రెప్ప దాటనేయవు మేము ఒక్క పూట పస్తులున్న చూడలేవయ్యా మేము ఒక్క పూట పస్తులున్న చూడలేవయ్యా నువ్వు ఎన్ని పస్తులున్నావో చెప్పలేమయ్యా నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న 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 నాన్న
నీ మనసు ఎంత మంచిదో నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న ఆ ఓ ఆ ఓ గంగరాజు మన ఛానల్ మీద కూడా ఒక మంచి పాట రాశాడు, అది కూడా చూద్దాం. నా పేరు గంగరాజ్ అన్న. మాది నడిమికెళ్ళ గ్రామం, వేరగొట్ట మండలం, శ్రీకాకుళం జిల్లా. సో నేను ఈ ఛానల్ ముందు నిలబడ్డానికి కారణం ప్రత్యేకంగా ఒక ముగ్గురు. సో వాళ్ళ గురించి చెప్తాను. మొదటగా నా తల్లిదండ్రులు నన్ను ఎంతో సపోర్ట్ చేశారు. నేను ఏం చేసినా కాదనకుండా నాకు అన్నీ ఇచ్చి మా తల్లిదండ్రులు ఒక ఎత్తు అయితే. రెండోది నా ఫ్రెండ్స్ అన్న, మా ఫ్రెండ్స్, నా కొలీగ్స్, నా క్లాస్మేట్స్ అనమాట. నేను ఒకసారి టీవీ చూసినప్పుడు కిందన పక్క లోకల్ టాలెంట్ షో అనే స్క్రోలింగ్ అవడం నేను చూశాను. సో మనము ఒకసారి పంపిస్తే పోలే అనేసి వీడియో పెట్టాను అనమాట ఈ టీవీ వాళ్ళకి. సో ఇందులో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల జిల్లాల నుంచి వచ్చే వాట్సాప్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసి అందులో ఎవరైతే బెస్ట్ అంటే వాళ్ళకి ఏదైతే నచ్చిందో వాళ్ళు దాన్ని తీసుకొని సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా నేను సెలెక్ట్ అయ్యాను. సో ఇంతటి కారణమైన ఏపీ 24/News 7 ఛానల్కి ప్రత్యేక ధన్యవాదం తెలియజేసుకుంటూ మీ గంగరాజు. ఏపీ 24/7 ఛానల్ రా, న్యూస్ ఈజ్ మూమెంట్ రా. 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 నవ్యాంధ్ర తొలి తెలుగు ఛానల్ రా, అర్రే నవ్యాంధ్ర తొలి తెలుగు ఛానల్ రా. నవతారం కోసం వచ్చిందిరా ఏపీ 24/7 ఛానల్ రా, న్యూస్ ఈజ్ మూమెంట్ రా. ఏపీ 24/7 ఛానల్ రా, న్యూస్ ఈజ్ మూమెంట్ రా. ఏపీ 24/7 7 ఛానల్ రా, న్యూస్ ఈజ్ మూమెంట్ రా. ప్రజల పక్షా నిలిచే ఛానల్ రా, ఇది ప్రజల పక్షా నిలిచే ఛానల్ రా. ప్రతిరోజు మనం ఎక్క చూద్దామురా ఏపీ 24/7 ఛానల్ రా, న్యూస్ ఈజ్ మూమెంట్ రా. ఏపీ 24/7 ఛానల్ రా, న్యూస్ ఈజ్ మూమెంట్ రా. ఏపీ 24/7 ఛానల్ రా, ఇది న్యూస్ ఈజ్ మూమెంట్ రా. ఏపీ 24/7 ఛానల్ రా. అది గంగరాజు సెలెక్ట్ అయ్యాడు. తను సెలెక్ట్ చేసినందుకు ఆ ఏపీ 24/7 ఛానల్ వరకు మా కుటుంబం తరపున, మా గ్రామ ప్రజల తరపున ధన్యవాదములు. తను ఇంతటి స్థాయికి తెప్పిస్తున్నందుకు 24/7 వాళ్ళకి ధన్యవాదాలు. ఇంతవరకు మా చుట్టుపక్కల ఊర్ల వరకే మా తమ్ముడి యొక్క టాలెంట్ తెలిసింది. ఈ ఏపీ 24/7 ద్వారా మన జిల్లా, మండలం, అదేవిధంగా రాష్ట్రం మొత్తం కూడా తన యొక్క నైపుణ్యాన్ని అందరికీ చూపిస్తున్నారు ఏపీ 24/7 ఛానల్ వారు. మా అందరికి కూడా చాలా సంతోషంగా